తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ కార్యక్రమాలకు వరుసగా కేంద్ర మంత్రులు రావడంతో ప్రాధాన్యత పెరుగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ బీజేపీ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, కీలక నేతలు హాజరు కావడంతో కమలం నేతలు, కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఇటు రాష్ట్ర నాయకత్వం సైతం హస్తిన పెద్దల సూచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర మంత్రులు యాక్టివిటీస్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల కార్యవర్గ సమావేశాల అనంతరం పార్టీలో కొంత జోష్ పెరిగింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. బీబీనగర్ ఎయిమ్స్ లో సమీక్ష తర్వాత సాయంత్రం తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఇక తాజ్ డెక్కన్ లో మేధావుల సదస్సులో పాల్గొని తెలంగాణను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయనున్నట్లు సమాచారం. నడ్డా పర్యటన ముగియగానే ఈ నెల 11న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ లో పర్యటించనున్నారు. పలు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సైతం తెలంగాణలో పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడడం లేదని కమలం నేతలు చెబుతున్నారు. అమిత్ షా టూర్ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.